ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తువన్న ఆజ్ఞాయను. లోకాసువార్త 2వ అధ్యాయము 1వ వచనము. ప్రవచనాలు లేఖనాల ప్రకారం యేసయ్య బెత్లెహేంలోనే పుట్టాలి. కాబట్టి దేవుని ప్రణాళిక ప్రకారం గలిలయలో నజరేతులో ఉన్న మరియా యోసేపులు దావీదు పట్టణానికి రావాలి. ఉత్తిగానే వెళ్ళలేరు కదా, ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజనే ప్రజా సంఖ్య లెక్కించడం. రోమన్ చక్రవర్తి అయిన కైసర్ అగస్తును దేవుడు వాడుకున్నాడు ఇక్కడ. కైసర్ ఆ ఆజ్ఞ ఇవ్వకపోతే యేసయ్య దావీదు పట్టణంలో పుట్టేవాడు కాదు. అలాగే నీ ఎడల కూడా దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి కైసర్ లాంటి వారిని నీ జీవితంలోకి అనుమతిస్తాడు. ఎందుకు దేవుడు ఇలాంటి కఠినమైన మార్గం గుండా నడిపిస్తున్నాడు అని చింతించకుండా దేవునిపై విశ్వాసం ఉంచండి. యేసయ్య పుట్టుకకు ఎలా అయితే మార్గాన్ని సరళం చేశాడో ఆలస్యమైన నీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు. విశ్వాసం ఉంచు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.